హాయ్ అండి. బిగినర్స్కి ఫ్రాక్ని జాయింట్ చేయడం రాదు కదా. సో ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. అంటే అక్కడ ఉంటేనేమో నో ప్రాబ్లం, జాయింట్లు వేసుకుంటే కష్టమవుతుంది కదా. సో ఈ రెండు జాయింట్లు, ఈ టూ సైడ్స్, ఇది బాడీ కదా, ఈ బాడీకి టూ సైడ్స్ రావాలి ఈ రెండు జాయింట్లు. ఓకే, అయితే ఫస్ట్ మనము ఏ సైడ్ నీట్గా ఫిల్స్ ఉన్నాయి మొత్తం నీట్గా పెట్టుకుంటే నో ప్రాబ్లం. ఎక్కడ సైడ్ నీట్గా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్ నీట్గా ఉంది, ఇక్కడ సైడ్ నీట్గా ఉన్నప్పుడు ఈ బాడీ వచ్చేసి ఇదిగోండి, ఈ బాడీ రివర్స్ తీయాలి. ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కదా, చూడండి ఇది లోపల రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఒక్క దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ జాయింట్ వచ్చింది మనకు, ఈ ఏరియాలో కూడా జాయింట్ వచ్చింది. ఇక్కడ ఈ రెండు జాయింట్లు ఇలా ఒక్క దగ్గర పెట్టేసుకోవాలి. ఇలా ఇది రౌండ్గా ఎక్కించడం అన్నమాట. దీని తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇది ఉంది కదా, ఇది రైట్ సైడ్, మధ్యలో ఇది ఉండాలి, ఇదేమో కిందకు ఉండాలి, మధ్యలో ఇది ఉండాలి, ఇదేమో పైన ఉండాలి. అది కూడా రైట్ సైడ్ అంటే మనకు సీదా అనమాట. ఈ సీదా ఇదిగోండి, ఈ కార్నర్ ఈ కార్నర్కి ఇలా మూడు ఒకటే దగ్గర పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇది కుట్టేటప్పుడు ఇగో కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఈ మూడు ఒక దగ్గరే ఈ విధంగా పెట్టి ఇలా నీట్గా కుట్టేసేయాలి. ఇలా కుట్టు. బాడీ 22 ఇంచులు తీసుకోవాలి, మెయిన్ పార్ట్ 22 ఇంచులు తీసుకోవాలి, అండ్ లైనింగ్ పార్ట్ కూడా 22 ఇంచులు తీసుకొని ఈ మూడు రౌండ్గా చేసి ఆ సర్కిల్ని మొత్తం మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ చాలా నీట్గా వస్తుంది అండ్ మంచిగా కుదురుతుంది బేబీస్కి కూడా. ఇప్పుడు టోటల్ ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది కదా, నీట్గా ఎలా కనబడుతుందో చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకు నీట్గా కుచ్చు కనబడుతుంది. లోపల చెప్పి ఇదిగోండి లోపల కూడా నీట్గా కుచ్చొస్తుంది, ఖర్చు కనబడదు. ఓకే, ప్లస్ ఇగో ఇక్కడ కూడా మనకు ఇది తీయగానే ఇది ఖర్చు కూడా ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట. టోటల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి.